అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఈ మిథున రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ఇక గురు సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఎందుకంటే జన్మరాశిలో గురు సంచారం అనేది రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు వరకు సంచారం చేస్తుంది. అసలు గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇస్తున్నది అంటే జనరల్గా కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తుంటుంది. అంటే ఏంటి, అనుకున్నటువంటి పని సరైనటువంటి సమయంలో కంప్లీట్ చేయలేక ఎక్కువగా వాయిదాలు పడ్డం. అంటే మనకు ఏదైనా ఒక అవసరమై ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సమయానికి ఆ యొక్క వాళ్ళ ఇంట్లో లేకుండా ఉంటే మనకు డబ్బులు ఇస్తా అన్నటువంటి వారు సరైనటువంటి సమయంలో డబ్బులు ఇవ్వకుండా ఉండటం, అంటే ఆ పని రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి రిపీట్ అయ్యేటువంటి పరిస్థితిని ఎక్కువగా మనకు గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇస్తూ ఉంటాడు. అదే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున తను ఉచ్చస్థానాల్లో కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కర్కాటక రాశిలోకి గురు సంచారం జరిగితే ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలంగా ఉంటుంది. అంటే చుట్టూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే మనకు నైబర్స్ కానీ, లేకుండా ఉంటే ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, లేకుండా ఉంటే మనం పనిచేసేటువంటి ఆఫీస్లో కొలీగ్స్ కానీ, వారందరిలో ఒక పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలకి అనుకూలంగా సమాజం కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దానికి గల కారణం అంటే పలుకుబడి పెరుగుతుంది అన్నమాట. అంటే మీరు చెప్పినటువంటి పాటకి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందుతారు. అంటే మీరు చేసేటువంటి సత్కార్యాలకు అనుకూలంగా జీవితం అనేది మారుతూ ఉంటుంది. ఇటువంటి ఒక పాజిటివ్ యాంగిల్ అనేది మనకు రావడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబ అభివృద్ధిని కూడా సూచిస్తూ ఉంటాడు. అంటే ఏంటి, కుటుంబ అభివృద్ధిలో వచ్చేటప్పటికి మనకు పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ, లేకపోతే పిల్లల వల్ల ఆదాయం పెరిగి మనకు గృహానికి కొత్తగా ఆదాయం చేకూరటం. అదేవిధంగా అదే సమయంలో రాహు యొక్క స్థితి కూడా డిసెంబర్లోకి మార్పు జరుగుతున్నది. అంటే భాగ్యస్థానం నుంచి అష్టమంలోకి యొక్క మార్పు జరుగుతున్నది. అదేవిధంగా శని రాజస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. తృతీయంలోకి ఎప్పుడైతే ఇక గురు సంచారం జరుగుతుందో క్లిష్ట సాధ్యమైనటువంటి సమస్యలు ఎప్పుడైతే వస్తాయో జీవితంలో వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని కూడా ఇస్తాడు. ఆ విధంగా ఈ రాశి వారికి గురు సంచారం అనేది అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ సపోర్ట్ అనేది కొంచెం బెనిఫిట్స్ అనేది తగ్గిస్తాడు తృతీయంలోకి గురు సంచారం జరిగినప్పుడు. కానీ 100% బ్యాడ్గా అయితే, నెగిటివ్గా అయితే ఇప్పుడు ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి డిసెంబర్లో మళ్ళీ తిరిగి గురు సంచారం ధనస్థానంలోకి రాబోతున్నాడు, ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు. ఆ యొక్క సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి గురు సంచారం అనేది దగ్గరగా 8 నెలలు 9 నెలల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని ఒక 3 నెలల పాటు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఈ రాశి వారికి 75% వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు, ఒక 25% వరకు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కూడా ఇస్తున్నది. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం అవ్వడానికి అవకాశం ఉంది. వాహన యోగం అనేది కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. వాహన యోగం కన్నా కూడా గృహయోగం స్థిరచరాస్తులు కొనుక్కోవటానికి, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ పెరగటానికి, కుటుంబ అభివృద్ధికి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి జూన్ నుంచి శుభకాలంగానే చెప్పచ్చు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి వారి యొక్క గృహాల్లో అండ్ వారి ఇళ్లలో కూడా ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ పంట కూడా ఫలదాయం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. అనుకున్నటువంటి కొన్ని పంటలు ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అనుకూలమైనటువంటి దిగుబడి పొందగలుగుతారు. నిరాశ చెందకుండా ఉండేటువంటి పరిస్థితులు అనేది ఈ సంవత్సరం పొందగలుగుతారు. అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులుగా వడ్డీ రొటేషన్లో అనుకూలంగా ఎడిషనల్ మనీ రావటం, అనుకోకుండా ఎప్పుడో స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు అకస్మాత్తుగా రావటం కానీ, ఇటువంటి అనుకూలమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. వాటితో పాటు గృహంలో వివాహం జరగటం, గృహంలో వివాహంతో పాటు శుభకార్యాలు జరగటం, వాటితో పాటు ఇంట్లో సంతాన అభివృద్ధి జరగటం. అంటే సంతానానికి మన ఇంట్లో మనకు సంతానం కలిగి ఇల్లు పెద్దదవటం,
ఇలా వచ్చేటప్పటికి ఓవరాల్ గా ఇవన్నీ ఒక పాజిటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంటే ధనస్థానాల్లో ఎప్పుడైతే గురు సంచారం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు జరుగుతుందో ఇటువంటి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తాడు. వీటితో పాటు మన యొక్క స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరచరాస్తులు కొని పెట్టినటువంటి స్థిరచరాస్తుల వాల్యుయేషన్ పెరగటం, అదేవిధంగా ఆ యొక్క స్థిరచరాస్తులు కొనాలని చెప్పి ఒక ఆలోచన కలగటం, ఇటువంటి ఒక మంచి పాజిటివ్ యాంగిల్ అనేది మన జీవితంలోకి రావటం జరుగుతుంది. ఇలాంటి ఒక పాజిటివ్ యాంగిల్ని ఈ యొక్క రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి పొందగలుగుతారు. అదేవిధంగా ఇదే సమయంలో వచ్చేటప్పటికి వ్యాపారస్తులకు కూడా రొటేషన్ బాగా పెరుగుతుంది. వాటితో పాటు పాలిటిక్స్లో ఉండేటువంటి వారికి సంఘాల్లో గౌరవము గుర్తింపు పెరిగి జనాదరణ పెరుగుతుంది అన్నమాట. అంటే ఎవరికి జనాదరణ పెరుగుతుంది అంటే ఎవరైతే టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి జనాదరణ పెరిగి వారికి ప్రజలు వారిని ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఒక పాజిటివ్ యాంగిల్ జరుగుతుంది. ఇలాంటివి మనకు ఈ యొక్క రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు పొందగలుగుతుంది. అక్టోబర్ 31వ తారీఖు నుంచి మళ్ళీ మనం గమనించినట్లయితే మళ్ళీ డిసెంబర్ వరకు కూడా వచ్చేటప్పటికి ధనస్థానం నుంచి తృతీయంలోకి గురు సంచారం అతిచార స్థితి ద్వారా మారుతున్నాడు. దీని ద్వారా వచ్చేటప్పటికి ఎటువంటి కొన్ని క్లిష్టసాధ్యమైనటువంటి సమస్యలు, ఈ రాశి వారికి క్లిష్టసాధ్యమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే రాజ్యస్థానాల్లో శని సంచారం, భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి రాహు గతి ఉన్నాడు. రాహు సరైనటువంటి స్థానంలో లేడు, రాజ్యస్థానంలో శని బాలేడు. అంటే ఉద్యోగపరంగా ఎందుకంటే శని యొక్క దృష్టి అర్ధాష్టమ స్థితిని చూస్తుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు తృతీయాన్ని చూస్తున్నాడు. ఇటువంటి ప్రభావం ఎలా తీసుకెళ్తుంది అంటే మెయిన్గా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగాను జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా చేయలేనటువంటి పరిస్థితులు అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్లేస్లో కష్టపెట్టేటువంటి వారు ఎక్కువగా ఉండటం, సూటిపోటి మాటలు వెనకాల నుంచి అనటం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి నుంచి ఈ యొక్క గురు సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా జుట్టు రాలిపోవడం కానీ, కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు రావడం కానీ, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. గురుగారు ఓవరాల్ గా చూసుకుంటే మరి గురుగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ రాశి వారు మెయిన్గా గురుగ్రహ అనుకూలత కోసం కొన్ని రెమెడీస్ అనేది చేసుకోవాలి. అంటే గురువు అనేటువంటి వాడు సూర్యకాంతి లాంటి వాడు. అదేవిధంగా చీకటి అనేది ఇప్పుడు మన చుట్టూ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే గురువు మనకు వెలుగులో సూర్యుడిలాగా ప్రభావిస్తూ మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడో ఇక చీకటి కూడా దూరం అయిపోతుంటుంది అన్నమాట. అంటే చీకటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే వచ్చేటప్పటికి మనం ఇంట్లో లైట్ వేసుకున్నట్లుగా గురువు యొక్క బలాన్ని కూడా పెంపొందించుకోవాలి, అంటే జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలి. మరియు వాళ్ళు చేయాలంటే ఏం చేయాలి అంటే వచ్చేటప్పటికి మనకు సన్మార్గాలను సత్కార్యాలు చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే మనకు మంచి జరగాలంటే మనం మంచి పనులే చేయాలి, అంతేకాని చెడు పనులు చేసి మంచి జరగాలంటే ఎలా జరుగుతుంది జీవితంలో? అలా జరుగుతుందా? జరగదు కదా. అలా జరగాలి అంటే ఇటువంటి మంచి పనులు చేయాలి అంటే వచ్చేటప్పటికి మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అంటే గురుగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి శాస్త్రంలో చెప్పినటువంటి పనులు ఏమిటి అంటే గురుగ్రహ అనుకూలత కోసం గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. అది లేనటువంటి వారు అంటే మంత్రాన్ని స్వీకరించాలంటే అనుష్ఠానం ఉండాలి, అనుష్ఠానం చేయాలి. అదేవిధంగా మనకు గురువుల నుంచి మనకు రావాలన్నమాట. అలా లేనటువంటి వారు ఏం చేయాలి అంటే మనం చాలా సింపుల్ రెమెడీస్గా వచ్చేటప్పటికి దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించటం కానీ, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం కానీ ఇటువంటి చేయొచ్చు. వీటితో పాటు ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. దాంతో పాటు ప్రతి గురువారం లైట్ ఎల్లో కలర్ డ్రెస్, షేడ్స్ ఉన్న కలర్స్ డ్రెస్ వేసుకోండి. వీటితో పాటు వీలైతే పుష్యరాగాన్ని, కనక పుష్యరాగాన్ని ధరించండి. చూపుడు వేలికి పెట్టుకోండి. లేని పక్షంలో బంగార పుంగరాన్ని అయినా సరే కనీసం చూపుడు వేలికి పెట్టుకోండి. ఎందుకంటే గురువుని బంగారంతో పోల్చడం జరుగుతుంది కాబట్టి బంగారం ఉంగరం ఉన్నా సరే కనీసం ఎల్లో కలర్ మెటల్ ఏదైనా ఉన్నా సరే అది కూడా మీరు ధరించవచ్చు. అంటే ఎల్లో కలర్ మెటల్ చూపుడు వేలికి పెట్టుకున్నా సరిపోతుంది. గురుగారు మొత్తం మీద గురుగ్రహ ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.